హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది లాస్ట్ సండే రోజు వ్లాగ్ అండి. అప్‌లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయిందనమాట. ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అండ్ నాకు మధ్యలో కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. సో, అట్లా ఈ వ్లాగ్ అయితే లేట్ అయిపోయిందనమాట. 2, 3 వ్లాగ్స్ షూట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి గదా! డేస్ అన్నీ కొంచెం బిజీగా గడుస్తున్నాయనమాట. సో, అందుకని వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి అంటే ఎడిటింగ్ అవి చేసుకోవడానికి పెద్దగా టైం ఉండట్లేదు. సో, అందుకని ఈ వీడియో అయితే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ కొంచెం లేట్‌గానే నిద్ర లేచాం. సండే అంటే ఇంకా లేజీ డే కదండీ! 8:30 ఆ టైంకి నిద్ర లేచి ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా సింపుల్‌గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంక ఇక్కడ నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నిన్న వరలక్ష్మి వ్రతం కదండీ! సో, అందరూ పూజ మంచిగా చేసుకున్నారా? నేనైతే ఫస్ట్ వీకే చేసేసుకున్నాను గదా! అంటే శ్రావణ మాసం ఫస్ట్ వారమే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఆల్రెడీ వీడియో కూడా చూసారు కదండీ! నిన్న వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేసుకున్నారు? అండ్ మంచిగా చేసుకున్నారా లేదా? కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇంకా ఈ వారం చేసుకోవడం అయితే కుదరలేదులెండి. సో, అందుకనే నేను ఫస్ట్ వారం అయితే చేసేసుకున్నాను. నిన్న అయితే నేను పూజ ఏమీ చేసుకోలేదు. ఇంకిక్కడ వర్షాలయితే పడుతున్నాయండి. ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయన్నమాట. సో, మన ఆంధ్రాలో కొంచెం వేడిగానే ఉంది. వర్షాలు పెద్దగా పడట్లేదు అని అంటున్నారు. ఇక్కడ మాత్రం వర్షాలు ఎక్కువ పడుతున్నాయండి. సో, నాన్ స్టాప్‌గా వర్షాలు పడటం వల్ల ఈ దోమలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయి. కొంచెం వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక్కడ. మా సాహితమ్మ మార్నింగ్ నుంచి పేచీలు పెడుతుందండి. చిన్నప్పుడు బేబీ కటింగ్ వేయిస్తాను అంటే అసలు వేయించుకునేది కాదు. చిన్నప్పుడు ఒక 3-4 టైమ్స్ ఏమో బేబీ కటింగ్ వేయించానండి. చిన్నప్పుడు ఏమనేదంటే నాకు లాంగ్ హెయిర్ కావాలమ్మా, నీలాగా పెద్ద హెయిర్ కావాలి అని అనేది. ఇప్పుడు ఇంత హెయిర్ ఇంత లాంగ్ అయిన తర్వాత ఇప్పుడు బేబీ కటింగ్ అడుగుతుంది అనమాట మా సాహితమ్మ. ఎందుకంటే అండి వాళ్ళ స్కూల్లో అందరికీ షార్ట్ హెయిర్సే అనమాట. షార్ట్గా కట్ చేయించేసుకుంటారు షోల్డర్ వరకు. వాళ్ళ టీచర్స్ అందరూ కూడా హెయిర్ కట్ చేయించేసుకో, నీకు ఇంత లాంగ్ హెయిర్ ఎందుకు అని అంటున్నారంట. నాకేమో హెయిర్ కట్ చేయించాలని లేదు. మా సాహితమ్మ ఒక 1 వీక్ నుంచి అండి నా హెయిర్ కట్ చేయించే, నాకు ఇంత హెయిర్ వద్దు, టీచర్స్ కూడా చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరికీ షార్ట్ హెయిరే ఉంది, నాకు లాంగ్ హెయిర్ వద్దు అంటుందన్నమాట. ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి పట్టుకుందండి వాళ్ళ డాడీని. నన్ను ఇక్కడికి తీసుకువెళ్ళి సెలూన్కి తీసుకువెళ్ళి హెయిర్ కట్ చేయించండి అని పేచీలు పెడుతుందనమాట. నాకైతే కట్ చేయించాలని లేదు. కట్ చేయించేయాలమ్మా, లాంగ్ హెయిర్ వద్దా నీకు? నా హెయిర్ లాగా మా సాహితమ్మది కూడా సిల్కీ హెయిర్, అలాగే లాంగ్ హెయిర్ అండి. నా హెయిర్ లాగే గ్రో అవుతుంది అనమాట. నాది కూడా చాలా పెద్ద హెయిర్. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు చాలా వరకు నా హెయిర్ కొంచెం ఊడిపోయింది, కానీ పెళ్ళికి ముందు చాలా లాంగ్ హెయిర్ అనమాట. నాది చాలా థిక్గా లాంగ్గా ఉండేది. సేమ్ అలాగే మా సాహితమ్మ కూడా గ్రో అవుతుందండి, సిల్కీ అండ్ లాంగ్ హెయిర్ అనమాట. ఇప్పుడు ఇంత హెయిర్ కట్ చేయించాలి అంటే నాకు ఎంత బాధగా ఉందో. కొంచెం కట్ చేయిస్తానులే అమ్మా, ఇక్కడ వరకు కట్ చేయించి సో మంచిగా కింద ఇట్లా నీట్గా వస్తుంది కదా, అట్లా చేయిస్తానులే అంటున్నాను. అలా కూడా వద్దంటండి, ఇక్కడ వరకు షోల్డర్ వరకు చేయించేయమంటుంది. నాకేమో బాధగా ఉంది చేయించాలి అంటే. మళ్ళీ అంత లాంగ్ హెయిర్ రావాలంటే చాలా రోజులు పడుతుంది మరి. ఓకేనా? వద్దమ్మా, కొంచెం కట్ చేస్తాను ఇక్కడ వరకు. షోల్డర్ వరకునా? షోల్డర్ వరకు కట్ చేయించుకున్నావు అనుకో, అప్పుడు నీకు మోడల్ జడలు ఇలా అల్లి వేయమ్మా, ఇలా చుట్టూ వేయమ్మా అంటావు కదా, అవన్నీ వేసుకోవడానికి ఉండదు. ఇలా చేసుకోవచ్చు. నా అంత లాంగ్ హెయిర్ వద్దా నీకు ఇప్పుడు? వద్దు తల్లి, నాకు ఇష్టం లేదు. డాడీ చెప్పిన ప్రామిస్ కూడా చేశారు. డాడీ ప్రామిస్ చేశారా? సో అదనమాట. మా సాహితమ్మకి ఇప్పుడు హెయిర్ కట్ చేయించాలంటండి. వాళ్ళ డాడీ అంటున్నారు సర్లే కట్ వాళ్ళ టీచర్స్ కూడా చెప్తున్నారు కదా, కట్ చేయించేద్దాంలే, ఒక 1 year 2 years తర్వాత అదే పెరుగుతుందిలే మళ్ళీ అని అంటున్నారు.
టీచర్స్ చెప్తారండి. ఇక్కడ మనం ఏమి శాశ్వతంగా ఏమి ఉండిపోము కదా, ఈ స్కూల్లోనే కంటిన్యూ చెయ్యం కదా, వాళ్ళు చెప్తారు. ఇక్కడ వాళ్ళు అలా చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు బాగానే చెప్తారు. మనం ఇక్కడైతే కంటిన్యూ చెయ్యం కదా. సో వేరే స్కూల్ మన సౌత్ సైడ్ స్కూల్స్ అయితే చక్కగా రిబ్బన్ జడలు వేసుకుంటారు చాలామంది. అలా రిబ్బన్ జడలు వేసుకోవాలమ్మా నువ్వు కొంచెం పెద్ద క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అన్న చెప్పినా సరే అర్థం చేసుకోవట్లేదు మా సాహితమ్మ. సో ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళమంటుంది. సో వాళ్ళ డాడీ కూడా ఇంకా కటింగ్ చేయించేద్దాంలే అని అంటున్నారు. సో చూడాలి. మ్యాక్సిమం నేను షోల్డర్ వరకు వేయించనండి, కొంచెం వరకు కట్ చేద్దాం అని అనుకుంటున్నాను. అలా కూడా బాగుంటుంది తల్లి. నాకు ఇక్కడ దగ్గర కావాలి, నాకు బేబీ కటింగ్ కావాలి. అంటే అసలు జడ వేసుకోకుండా అలా వదిలేసుకునేలాగా కావాలా? బాగోదు సాహి, నీకు ఇప్పుడు 10 years వచ్చేసినాయి కదా, నీకు బాగోపోయినా కూడా పర్లేదు. యోగేశ్వరి 11 years, మరి దానికి వాళ్ళు ఎలా బాగుంటున్నారు? ఇక్కడ వాళ్ళు బాగుంటారు. మనం ఆంధ్ర వాళ్ళం కదా, మన ఆంధ్ర అమ్మాయిలు పొడుగు జుట్టు ఉండాలి, అప్పుడే బాగుంటారు. మన తెలుగు అమ్మాయిలకి పొడవు హెయిర్ ఉండాలి. మనం పొడవు జుట్టు ఉంటే బాగుంటాం. కానీ నాకు మన ఆంధ్ర అమ్మాయిలు ఎవరన్నా కటింగ్ వేయించుకుంటారు చెప్పు? మన జానక్క హెయిర్ కటింగ్ వేయించుకుందా? యజ్ఞకి ఏమన్నా హెయిర్ కటింగ్ ఉందా? వాళ్ళకి చక్కగా లాంగ్ హెయిర్స్ ఉంటాయి. అయితే తనకైతే మొదలు జుట్టు, తను ఇంకా చిన్నపిల్ల కదా, నాకు తనుకేమీ హెయిర్ కటింగ్ చేయించట్లేదు. ఇప్పుడు తను కూడా పెద్ద జుట్టు వస్తుంది. నవ్వుతారు అందరూ, అయ్యో 10 years వచ్చిన తర్వాత సాహి బేబీ కటింగ్ వేయించుకుంది ఏంటి అని నవ్వుతారు. పర్లేదు, నాకు పర్లేదు. పర్లేదా? నాకు కావాలంటే వద్దమ్మా, నాకు కావాలి. సో అదనమాట. ఒక 1 week నుంచి జరుగుతుందండి డిస్కషన్. నేనేమైతే వద్దు అని, మా సాహితం మేము హెయిర్ కటింగ్ చేయించేయమని అలా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈరోజు అయితే వాళ్ళ డాడీ తీసుకువెళ్తాను చేయించేస్తాను అని అంటున్నారు. సో చూడాలి. సో ఇప్పుడైతే నేను వంట చేస్తున్నాను. సరే వెళ్ళు, రేపు పొద్దున్న డ్రాయింగ్ ఎగ్జామ్ కదా. తమ్ముడు నువ్వు కూర్చుని అది ప్రాక్టీస్ చేయండి, వెళ్ళండి. చూడకుండా వేసి చూపించు నాకు ఒకసారి. తమ్ముడిని కూడా వేయమను. స్నానం చేసి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నిన్న హెడ్ బాత్ చేయించాను. ఇంకా ఆయిల్ అప్లై చేయనివ్వట్లేదు అనమాట, ఎందుకంటే హెయిర్ కట్ చేస్తారు కదా, మనకు ఆయిల్ అప్లై చేయొద్దు అని అంటుంది అనమాట. ఏం హెయిర్ కట్టో ఏంటో. ఇప్పుడైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను. సో నిన్న సాంబార్ ప్రిపేర్ చేశాను అనమాట. సాంబార్ ఉంది. సో అర్జున్ అంటున్నారు ఈ చికెన్ ఫ్రై లాగా ప్రిపేర్ చేయంటున్నారు. నేనేమో కొంచెం చికెన్ పలావ్ చేస్తాను అన్నాను. సో వద్దు చికెన్ ఫ్రై చేయమన్నారు. సో చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై నేను చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసేస్తానండి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఈ రెసిపీ 2-3 times మీతో షేర్ చేసుకున్నాను. సో కడాయిలో ఆయిల్ వేసుకుని నేను ఇక్కడైతే ఆవ నూనె ఉపయోగిస్తున్నానండి. నేను ఎక్కువగా కర్రీస్కి ఆవ నూనె వాడతానన్నమాట. ఇక్కడ ఎక్కువగా ఆవ నూనె దొరుకుతుంది, ఆవాలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆవ నూనె మాత్రమే వాడతారండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆవ నూనె ఉపయోగించడం నేను స్టార్ట్ చేశాను. ఆంధ్రాలో ఉన్నప్పుడు అసలు ఈ ఆవాలతో అంటే ఆవ నూనె ఉంటుందని కూడా నాకు తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవ నూనె వాడడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అదొక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. ఆవ నూనె కొంచెం ఘాటైన వాసన ఉంటుందండి. స్టార్టింగ్లో అంటే యూస్ చేసిన స్టార్టింగ్లో ఏంటో ఒక రకమైన వాసన వస్తుంది, కర్రీ కూడా అలాగే అనిపిస్తుంది అని అనిపించేది అనమాట. ఆవ నూనె వేడి చేస్తుంది అని కూడా అంటారనమాట. సో అలా అనిపించేది. బట్ మేము యూస్ చేస్తా ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఆవ నూనె వేస్తేనే కర్రీ టేస్ట్ అన్నట్టు అయిపోయిందనమాట నాకు. ఆవ నూనె లేకపోతే ఇంక వెంటనే తెప్పించేసుకుంటాను. ఇక్కడ గానుగుల దగ్గర మనకి చక్కగా ఆవ నూనె ఫ్రెష్‌గా గానుగ పట్టిస్తారండి. ఆవ నూనె అండ్ అలాగే పల్లీల నూనె కూడా తెప్పించుకుంటాను. ఈ ఫ్రై ఐటమ్స్ అవి చేయడానికి సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా ఒక ప్యాకెట్ ఎప్పుడు ఉంటుందన్నమాట. అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ఆవ నూనెతో కానీ, మనం పల్లీల నూనెతో కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకోలేము. అందుకని ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా ఒక ప్యాకెట్ అలా సేఫ్టీకి పెట్టుకుంటానన్నమాట. కర్రీస్, చేపల పులుసు ఏదైనా సరే అండి నేను ఆవ నూనెతోనే ప్రిపేర్ చేస్తాను. సో అదనమాట. టేస్ట్ బాగుంటుందండి. ఆవ నూనె హెల్త్‌కి కూడా చాలా మంచిది. ప్యాకెట్‌లో దొరికే నూనె కాకుండా మనం గానుగ పట్టించుకుంటే గనక చాలా చాలా హెల్తీ అనమాట ఆవ నూనె. ఇంకిక్కడ నేను కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో షాజీరా,
పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు మంచిగా ఫ్రై చేసేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ వేశానండి. ఆనియన్స్ నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను ఈ చికెన్ ఫ్రైలో. ఎందుకంటే మాకు మా పిల్లలకి గానీ, మా హస్బెండ్‌కి గానీ డ్రైగా ఉంటే ఇష్టముండదు. ఇది కొంచెం గ్రేవీ పట్టి ఉండాలనమాట ముక్కకి. అందుకని ఆనియన్స్ ఒక 3 వేశాను. ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మంచిగా ఉంటుంది కదా! ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోనే చికెన్ కూడా వేసేసి స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా గానీ, చికెన్ మసాలా గానీ వేసుకొని కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా దగ్గరగా ఉడికిపోతుందండి. నేను ఆనియన్స్ చెప్పాను కదా! ఒక 3 ఆనియన్స్ వేశాను. చక్కగా ఈ విధంగా లైట్ గ్రేవీ అంటే ముక్కకి చక్కగా గ్రేవీ అవి పట్టి ఉంటాయన్నమాట. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా ఎటువంటి మసాలా పేస్ట్ లాంటివి ఏమీ లేకుండా సింపుల్‌గా ఇట్లా ప్రిపేర్ చేసేస్తాను. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా కూడా బోన్‌లెస్ పీసెస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తానండి. అవి నేను తినను. అంటే కర్రీలో వస్తే గనక ఆ మెత్తని ముక్కలు మా పిల్లలు తినరు, నేను తినను. అందుకని ఆ మెత్తని ముక్కలన్నీ తీసేసి ఈ విధంగా పకోడీ వేస్తాను. లేదంటే డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్‌లో వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉంచేసి ఉప్పు, కారం, ధనియాల పొడి లాస్ట్‌లో గరం మసాలా అవి వేస్తాననమాట. అలా కూడా అంటే ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా డైరెక్ట్ ఫ్రై చేసి కూడా పిల్లలకి పెడతా ఉంటాను. అలా అయితే తింటారు గానీ, కర్రీస్‌లో వచ్చే ఆ మెత్తని ముక్కలైతే తినరండి. అందుకని ఎక్కువగా నేను ఈ మెత్తని ముక్కలన్నీ సెపరేట్‌గా తీసేసి ఈ విధంగా పకోడీలాగా వేస్తాను. లేదంటే ఫ్రై చేస్తాననమాట సెపరేట్‌గా ఉప్పు, కారం అవి వేసి. ఇంకా ఈ చికెన్ తీసుకొచ్చినప్పుడే ఇవి సెపరేట్ చేసేసి ఉప్పు, కారం ఇవన్నీ పట్టించి పెట్టుకున్నానండి. కొంచెం కార్న్ ఫ్లోర్, బియ్యపు పిండి వేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఇట్లా కలిపేసి పెట్టుకున్నాననమాట మార్నింగే. ఇంకా భోజనం చేసే ముందు ఈ పకోడీ అయితే వేశాను. చాలా టేస్టీగా చాలా వచ్చిందండి చికెన్ పకోడీ అయితే. చికెన్ పకోడీ చక్కగా ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకొని, ఈ చికెన్ పకోడీతో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తయారు చేసుకోవచ్చండి. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను. దాని టేస్ట్ కూడా చాలా చాలా బావుంటదనమాట. మీకు చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా బోన్‌లెస్ పీసెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ డేనో లేదంటే ఆ రోజు ఈవినింగో ఈ విధంగా చికెన్ పకోడీ వేసేసుకొని, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. ఇంట్లో పిల్లలందరూ కూడా చాలా మంచిగా తింటారనమాట. ఈరోజు లంచ్ చాలా తొందరగానే ప్రిపేర్ చేసేసానండి. సండే అంటే ఇంక లేట్‌గా లేవడం, లేట్‌గా టిఫిన్ చేయడం, లేట్‌గా లంచ్ చేయడం. లంచ్ చేసేటప్పటికే ఒక హాఫ్ డే సండే అయితే అయిపోతదనమాట. అలా ఉంటది కదండీ! బట్ ఈ సండే మాత్రం లంచ్ చాలా తొందరగానే ప్రిపేర్ చేసేసాను. మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం గదండీ! ఇంక పిల్లలు ఆకలి, ఆకలి అంటున్నారనమాట 11:30 ఆ టైం నుంచే. అందుకని చాలా తొందరగానే లంచ్ ప్రిపేర్ చేసేసి 12:31 ఆ టైంకి మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తున్నాను. ఇంకా మండే నుంచి వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. అంటే రేపటి నుంచి అనమాట. రేపటి నుంచి నేను కొంచెం బిజీగానే ఉంటాను. నేనెలా అంటే పిల్లల చదువు విషయంలో గానీ, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు గానీ లైట్ తీసుకునే టైప్ కాదండి. అంటే ఏదో ఒకటి చదివేస్తారులే, ఏదో ఒకటి రాసేస్తారులే, ఫోర్త్ క్లాసే కదా అని ఊరుకునే టైప్ కాదనమాట. నా పనులన్నీ కూడా పక్కన పెట్టి పిల్లల్ని మంచిగా రివిజన్ అవి చేస్తాననమాట ఎగ్జామ్స్ టైంలో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఫోర్త్ క్లాస్ అండి. వీళ్ళకి ఎగ్జామ్స్ అవి కొంచెం స్ట్రిక్ట్‌గానే జరుగుతాయి. అంటే వీళ్ళకి ముందుగా ఎగ్జామ్స్‌లో ఏమొస్తాయో రివిజన్ చేయించడం గానీ, టెస్ట్‌లు పెట్టడం గానీ, ఎగ్జామ్స్‌లో వచ్చేవి చెప్పడం గానీ, అలా ఏమి ఉండదనమాట. ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా బెంచ్‌కి ఒకళ్ళనే కూర్చోబెట్టి రాయిస్తారండి. అందుకని నేను కూడా పిల్లల్ని చాలా శ్రద్ధగా చదివిస్తాననమాట. ప్రతి లెసన్ రివిజన్ చేస్తూ పక్కన కూర్చొని చదివిస్తా ఉంటాను. అందుకనే అండి వీళ్ళకి ఎగ్జామ్స్ జరిగిన అన్ని రోజులు నేను కొంచెం బిజీగానే ఉంటాను. మా సాహితమ్మ ఇక్కడ ఫుల్ ఏడుస్తుందండి. మా సాహితమ్మ హెయిర్ కట్‌కి ప్రకృతి కూడా సహకరించట్లేదనమాట నాలాగా. సాహితమ్మ హెయిర్ కటింగ్ చేయించడానికి ఇంక బయలుదేరదాం అనే టైంకి అంటే 3:00 ఆ టైంకి బయలుదేరదాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయిందండి. ఎంత వర్షమో అసలు. ఇంకొంచెం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని అనుకుంటాకి కూడా లేదనమాట. ఫుల్ మబ్బు పట్టేసి అట్లా వర్షం పడతా ఉంది. ఇంకొంచెం సేపు తర్వాత బయలుదేరదాంలే అనుకునేసరికి ఇంకా ఎక్కువ అవుతుందనమాట వర్షం. నైట్ వరకు అట్లా వర్షం పడతానే ఉందండి. ఇంక సాహితమ్మ కూడా ఏడుస్తానే ఉందనమాట. మా సాత్విక్‌కి కూడా హెయిర్ కట్ చేయించాలి. పెరిగిపోయిందండి హెయిరు. మా సాత్విక్ అయితే ఇంకా మా గేట్ బయటే
ఉన్నదనమాట. బాయ్స్‌కైతే హెయిర్ కట్ ఈజీనే కదండీ! మా గేట్ దాటిన తర్వాత ఆ పక్కనే సెలూన్ ఉందనమాట. ఇంక మా సాత్విక్‌నయితే అర్జున్ గొడుగు తీసుకొని వెళ్ళి హెయిర్ కట్ చేయించడానికైతే తీసుకువెళ్లారనమాట. మా సాహితమ్మ ఇంక ఏడుపు స్టార్ట్ చేసిందండి. సో, వాడికైతే హెయిర్ కట్ చేయిస్తున్నారు. నాకైతే చేయించట్లేదు. నన్ను తీసుకువెళ్ళట్లేదు అని. సాహితమ్మని తీసుకువెళ్ళాలి అంటే ఇంక బైక్ మీద వెళ్ళాలి కదా! వర్షమైతే అసలు తగ్గేలా లేదనమాట. ఫుల్లుగా మబ్బు పట్టేసి, గాలి వీస్తూ పెద్ద వర్షమైతే పడిందండి. సో, నైట్ వరకు కూడా వర్షం అట్లా పడతా ఉందనమాట. ఇంక మా సాహితమ్మకి నెక్స్ట్ వీక్ వెళ్దామమ్మా, నెక్స్ట్ సండే వెళ్దాంలే అనంటే కొంతసేపు ఏడ్చిన తర్వాత కాంప్రమైజ్ అయిందిలెండి. ఊరుకుంది. ఇంక మా సాత్విక్ అయితే వాళ్ళ డ్యాడీ ఇద్దరు కలిసి గొడుగు వేసుకొని వెళ్లారనమాట. వెళ్ళి మా సాత్విక్ అయితే హెయిర్ కట్ చేయించుకున్నాడండి. మా సాహితమ్మ మాత్రం ఈ సండే ఇట్లా అలా ఏడుస్తూ చాలా వరకు ఈ సండే మా సాహితమ్మ ఏడుపుతోనే గడిచిపోయిందనమాట. మా సాహితమ్మ హెయిర్ లాంగ్ హెయిరే గానీ, పైన కొంచెం నాకు పల్చగా ఉన్నట్టు, ఎక్కువ థిక్‌నెస్ లేనట్టు అనిపిస్తదండి. అదెందుకు అంటే నేను మీకు మంచి టిప్ చెప్తున్నానండి. మీ పిల్లలకి మనం ఫస్ట్ తల వెంట్రుకలు ఇస్తాం కదా! పుట్టు వెంట్రుకలు ఇస్తాం కదండీ! పుట్టు వెంట్రుకలు ఇచ్చిన తర్వాత అంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ తిరుపతిలో పుట్టు వెంట్రుకలు ఇచ్చామనమాట. అప్పటినుంచి మళ్ళీ ఎప్పుడు గూడా సాహితమ్మకి హెయిర్ కట్ చేయించలేదండి. అంటే గుండు చేయించలేదనమాట. మీరు చిన్నప్పుడే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే 2, 3 సార్లు గుండు చేయించారనుకోండి, అంటే హెయిర్ మొత్తం తీసేసారనుకోండి, అప్పుడు వాళ్ళకి హెయిర్ చాలా థిక్‌గా వస్తదండి. మా సాహితమ్మకి ఒక్కసారి మాత్రమే తల వెంట్రుకలు ఇచ్చాము. ఎందుకంటే ఇంక మేమిట్లా వేరే స్టేట్స్‌లో ఉండటం వల్ల అదే మనం ఊర్లో ఉన్నామనుకోండి, ఏదో ఒక టెంపుల్‌కి వెళ్ళడం, ఎక్కడో చోటకి వెళ్ళడం, మొక్కులివ్వడం ఇలా ఉంటుంది కదా! సో, అలా మాకు లేదనమాట. మేమింకా వేరే స్టేట్స్‌లో ఇక్కడ ఉండటం వల్ల, బయటకెక్కడికి వెళ్ళకపోవడం వల్ల సాహితమ్మకి ఒక్కసారే తల వెంట్రుకలు తీయించాము. పుట్టు వెంట్రుకలు. తర్వాత ఎప్పుడు కూడా మొక్కులివ్వడం అలా ఏం జరగలేదండి. సో, అందుకే సాహితమ్మ హెయిర్ ఇంత థిన్‌గా ఉంటదేమో, పైన కొంచెం పల్చగా ఉంటదని అనిపిస్తది. అదే మనం ఒక 2, 3 సార్లు వాళ్ళకి మొక్కులిచ్చామనుకోండి, హెయిర్ మొత్తం తీసేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి చాలా థిక్‌గా వస్తదనమాట. మీ మీకు చిన్న పిల్లలుంటే గనక సో, ఇది గుర్తుంచుకోండి. మీరు 2, 3 సార్లు హెయిర్ మొత్తం తీస్తే వాళ్ళకి హెయిర్ చాలా థిక్‌గా వస్తది. మా సాత్విక్ అయితే 2, 3 సార్లు మొక్కులిచ్చానండి నేను. ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి, అట్లా చిన్న తిరుపతిలోనే ఎక్కడో ఒకసారి ఇచ్చాననమాట. అట్లా సాత్విక్ అయితే 2, 3 సార్లు ఇచ్చాను. వాడి హెయిర్ చాలా థిక్‌గా ఉంటది. మా సాహితమ్మ హెయిర్ లాంగ్ హెయిరే కానీ పైన కొంచెం పల్చగా ఉంటదనమాట. సో, అది. ఇంక మా సాహితమ్మ ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీక్ చేయించుకుందువు గానిలే అంటే ఇంకా ఏడుపు ఆపేసి ఆటలాడడం అయితే స్టార్ట్ చేసింది. ఇంక చేసేది గూడా ఏమీ లేదులెండి. ఎందుకంటే వర్షం ఇంకా ఎక్కువవుతుంది గానీ, అస్సలు తగ్గట్లేదనమాట. కొంచెం ఆ చినుకులవి తగ్గితే వెళ్దాం అని అనుకున్నాం గానీ, వర్షం ఇంకా ఎక్కువవుతుంది గానీ, అస్సలు తగ్గలేదు. ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయండి. ఇంక ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఇలా వర్షాలు పడతా ఉన్నాయనమాట. వర్షాలు ఇక్కడ ఇలా నాన్ స్టాప్‌గా పడడం వల్ల దోమలు ఇవన్నీ కూడా ఎక్కువయ్యాయండి. ఈ బాల్కనీలో ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాము. దోమలు కుట్టేస్తున్నాయి. అసలు మామూలుగా నార్మల్ డేస్‌లో అయితే అసలిక్కడ దోమలు గానీ, ఈగలు కానీ ఏమి ఉండవండి. ఇప్పుడు ఈ పడే ఈ వర్షాలకి దోమలు ఎక్కువైపోయి కాలనీలో చాలామంది పిల్లలకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్సు, జ్వరాలు, జలుబు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాము. దోమలవి కుట్టకుండా ఓడోమస్ అవన్నీ కూడా రాస్తున్నాననమాట. పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళినప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే అట్లా ఆల్ ఔట్ అవి వేసుకుంటున్నాము. సో, మెయిన్ ఏంటంటే ఈ వర్షాలవి ఎక్కువగా ఉన్నప్పుడు దోమలు ప్రాబ్లమ్ ఎక్కువుంటుందండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువుంటాయి కదా! సో, పిల్లలనైతే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. సో, మా సాత్విక్ అయితే హెయిర్ కట్ చేయించుకొని వచ్చేసాడు. సాత్విక్ అయితే ఇప్పుడు నేను హెడ్ బాత్ చేయించాలి. సో, అబ్బాయిల హెయిర్ కట్ బానే అయిపోతుందిలెండి. అంటే మా గేట్ బయటే సెలూన్ ఉంది గాబట్టి, ఒక 15 మినిట్స్‌లో హెయిర్ కట్ చేయించుకొని వచ్చేసాడు. అదే మా సాహితమ్మకి హెయిర్ కట్ చేయించాలి అంటే, మేముండేది కొంచెం విలేజ్ కదండీ! ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తారో ఏంటో, వీళ్ళకి వచ్చో లేదో ఈ డౌట్ కూడా ఉందనమాట నాకు. మేము సాహితమ్మకి హెయిర్ కట్ చేయించాలి అంటే, ఝాన్సీ గాని, లేదంటే బబీనా గాని వెళ్ళాలండి. అక్కడ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి ఐడియా లేదు. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు చేయిస్తానులే అమ్మా అన్నా కూడా మా సాహితమ్మ వినట్లేదనమాట.
ఇంకా మా కాలనీలో పిల్లలందరికీ కూడా అంటే సాహితమ్మ ఫ్రెండ్స్ అందరికీ కూడా హెయిర్ కట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళని అడిగి సాహితమ్మ వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారో అడిగి వాళ్ళ దగ్గర అడ్రస్ అయితే తీసుకొచ్చిందండి. బబీనాలో ఒక బ్యూటీ పార్లర్ దగ్గర చేయించుకుంటారంట వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి అడ్రస్ తీసుకొచ్చిందనమాట. ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్ళమంటుంది. సో, ఇంక ఈ వీక్ కుదరలేదు కాబట్టి సో, నెక్స్ట్ వీక్ కుదిరితే అక్కడికి తీసుకువెళ్ళాలి. నాకది కూడా భయమనమాట. సరిగ్గా చేయలేదనుకోండి మొత్తం పాడైపోద్ది గదా! ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతది సాహితమ్మది. మాక్సిమం నేనేంటంటే షోల్డర్ వరకు చేయించనండి. సో, కింద వరకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్పి, లేదంటే ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ చేతే చెప్పించి, మొత్తం జేస్తే బాగోదేమ్మా అని. సో, హెయిర్ కొంచెం కింద కొంచెం మాత్రమే తీయిందాం అని అనుకుంటున్నాను. సో, చూడాలి. సో, ఈ వీకు వర్షంతో మా సాహితమ్మ హెయిర్ కట్ అయితే ఆగిందండి. నెక్స్ట్ వీకు చూడాలి. ఇంకిక్కడ మా సాత్విక్ హెయిర్ కట్ చేయించుకున్నాడు కదండీ! అస్సలు చూడలేకపోతున్నాను మా సాత్విక్ హెయిరు. ఆర్మీ కటింగ్ వేయమన్నాడంటండి. మధ్యలో మాత్రం హెయిర్ ఉంచి అటు ఇటు పూర్తిగా తీసేసారనమాట. అస్సలు చూడలేకపోతున్నాను సాత్విక్ ఫేస్ అయితే. అయినా పిల్లలకి హెయిర్ కట్ చేయించిన తర్వాత ఒక 2, 3 డేస్ అలాగే ఉంటది కదండీ! అండ్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.